తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని జంటలు హిట్ పేర్గా ప్రేక్షకుల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అటువంటి వాటిలో ప్రభాస్ అనుష్క జంట ఒకటి. బిల్లా, మిర్చి, బాహుబలి 2 సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట తెరపై కనిపిస్తే ప్రేక్షకులకు కనుల పండగే. అలాగే సినిమాల్లో జంటగా కనిపించిన వీరిద్దరూ నిజ జీవితంలోనూ జంట కాబోతున్నారంటూ ఎంతో కాలంగా రూమర్లు వినిపిస్తున్నాయి. వీరికి నిశ్చితార్థం అయిపోయిందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా కోడై కూస్తూ ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్కి 45 ఏళ్లు కాగా అనుష్కకి 43. ఇంత వయసు వచ్చినా కూడా వీళ్ళిద్దరూ వివాహ బంధంలోకి అడుగు పెట్టుకోకపోవడంతో వీరి పెళ్లి వార్త ఎప్పుడూ వైరల్గానే ఉంటుంది. అసలు విషయానికి వస్తే బాహుబలి 2 తర్వాత వెండితెరపై కలిసి నటించని ఈ జంట మళ్ళీ కలవబోతోందట. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ప్రభాస్ చేస్తున్న స్పిరిట్లో మెయిన్ హీరోయిన్గా బాలీవుడ్ భామ దీపికా పదుకొనేని తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కూడా కల్కి 2898 ఏడీలో కలిసి నటించారు. ఈ వార్తపై మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయకపోయినా రూమర్స్ మాత్రం హల్చల్ చేస్తున్నాయి. అయితే స్పిరిట్లో రెండో హీరోయిన్ కూడా ఉందట. సెకండ్ హాఫ్లో కథను కీలక మలుపు తిప్పే ఆ పాత్ర కోసం సౌత్లో టాప్ హీరోయిన్ని తీసుకోవాలని సందీప్ అనుకుంటున్నాడట. ఈ నేపథ్యంలోనే ఆ క్యారెక్టర్ని అనుష్కతో చేయించాలని భావిస్తున్నాడట. ఇందుకోసం అనుష్కతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే గనక అటు ప్రభాస్ ఫ్యాన్స్కి కానీ ఇటు అనుష్క అభిమానులకు కన్నుల పండుగనే చెప్పాలి. అటు ప్రభాస్, అనుష్క వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ది రాజా సాబ్, ఫౌజీ సినిమాలు షూటింగ్ చివరి దశకు చేరుకోగా స్పిరిట్ త్వరలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత సలార్ 2, కల్కి 2 సినిమాలు చేతిలో ఉన్నాయి. అనుష్క విషయానికి వస్తే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఘాటీ మూవీలో నటిస్తోంది. ఈ మూవీ ఏప్రిల్లో రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. తెలుగులో మరో 2 సినిమాలను లైన్లో పెట్టిన స్వీటీ తమిళంలో 2, మలయాళంలో 1 సినిమా చేస్తున్నట్లు సమాచారం. అలాగే భాగమతి సీక్వెల్ కూడా త్వరలో పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట.